మీరు ఒకవేళ కోచ్ అవ్వాలనుకుంటున్నారు, బట్ ఆన్లైన్ లో మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలో అన్న క్లారిటీ లేదు అని అనుకుంటే దిస్ ఇస్ అ రైట్ వీడియో ఫ్రమ్ యూ. అండ్ ఒక కోచ్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ టూల్స్ అవసరమో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు ద సోషల్ మీడియా మార్కెటింగ్, ఐ విల్ టెల్ యూ వై ది సోషల్ మీడియా మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కంపేర్ విత్ అదర్ మార్కెటింగ్. ద ఫస్ట్ రీజన్ వచ్చేసి, మీరు ఏదైనా సరే వేరే మార్కెటింగ్ చూసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ మనం ఎలా చేసాం, జనరల్ గా ఫ్లయర్స్ ఇవ్వడము, లేకపోతే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్ లో మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, లేకపోతే రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, టీవీలో ఇవ్వడం, లేకపోతే మౌత్ టాక్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి మన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం. సో ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసేవాళ్ళం. అండ్ పీపుల్ హూ లైక్ అవర్ ప్రోడక్ట్ దే విల్ కమ్ టు అస్. సో ఈ విధంగా వీ డిడ్ ద మార్కెట్. వెన్ కమ్ టు సోషల్ మీడియా మార్కెటింగ్, మీరు ఏదైనా సరే మీ ప్రోడక్ట్ సంబంధించి కానీ సర్వీస్ సంబంధించి కానీ మీరు ఒక పోస్ట్ కానీ ఇమేజ్ కానీ మీరు సోషల్ మీడియా అప్లోడ్ చేసినప్పుడు అది ఎంగేజింగ్ గా ఉంటే ఇట్ విల్ రీచ్ టు యువర్ ఆడియన్స్ వితౌట్ స్పెండింగ్ సింగిల్ రూపీ. అండ్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అడ్వాంటేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఇట్ విల్ రీచ్ టు ద రైట్ ఆడియన్స్. జనరల్ గా ఇంతకుముందు ఏమయ్యేది, మీరు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే టీవీలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మనకు తెలియదు ఆ చూసే వాళ్ళు మన టార్గెట్ ఆడియన్సా కాదా అని చెప్పి. జనరల్ గా ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూర్చునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ స్టూడెంట్స్ సంబంధించింది అనుకోండి, అది కేవలం స్టూడెంట్స్ మాత్రం వెళ్ళేది కాదు, అది ఫ్యామిలీ మెంబర్స్ కి, చిల్డ్రన్స్ కి, అందరికి వెళ్ళేది. అండ్ వీ డోంట్ నో అది రైట్ ఆడియన్స్ రీచ్ అవుతుందో లేదా అని చెప్పి. బట్ అదే సోషల్ మీడియా మార్కెటింగ్ లో అయితే అది ఎవరైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సోషల్ మీడియా దాన్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఈస్ దేర్ ఇన్ ద సోషల్ మీడియా. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ద కమ్యూనికేషన్ విత్ ద క్లయింట్స్. జనరల్ గా మనం అడ్వర్టైజ్మెంట్ వేరే త్రూ చేసినప్పుడు మనకు క్లయింట్ యొక్క ఒపీనియన్స్ కానీ, కస్టమర్స్ యొక్క రివ్యూస్ కానీ చాలా రేర్ గా దొరికాయి. అండ్ కస్టమర్స్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అండ్ ప్రోడక్ట్ ఏం నచ్చింది ఏం నచ్చలేదు అనేది మనకు తెలియదు. బట్ అదే సోషల్ మీడియా అయితే కామెంట్ ద్వారా దే కెన్ టెల్ ఇమీడియట్లీ అబౌట్ యువర్ ప్రోడక్ట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. రివ్యూ విల్ కమ్ విత్ ఇన్ సెకండ్. దాన్ని బట్టి మన ప్రోడక్ట్ లో, సర్వీస్ లో ఏదన్నా నెగిటివ్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా పాజిటివ్స్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ అడ్వాంటేజ్ ఈస్ దేర్ ఇన్ సోషల్ మీడియా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫోర్త్ వన్ ఈస్ కమ్యూనిటీ. జనరల్ గా మీ ప్రోడక్ట్ రిలేటెడ్ పీపుల్స్ తోటి మీరు ఒక కమ్యూనిటీని క్రియేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళతో 1-on-1 మాట్లాడొచ్చు. ఓకే, సో వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు వితౌట్ స్పెండింగ్ ఎనీ అమౌంట్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఈస్ దేర్ త్రూ సోషల్ మీడియా. కేవలం ఈ 4 కాదు, మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా కంపేర్ విత్ అదర్ వే ఆఫ్ మార్కెటింగ్. ఓకే, బికాస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. సో నాట్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ యువర్ ప్రోడక్ట్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ కస్టమర్స్ ఆల్సో. సో మీకు ఇప్పుడు అర్థమైంది వై సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో సోషల్ మీడియాలో మనకున్న యాప్స్ ఏంటి? జనరల్ గా మనకున్నది ఒకటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, థ్రెడ్స్, స్నాప్చాట్. ఓకే, అంటే చాలా టూల్స్ ఉన్నాయి. అందులో మేజర్ టూల్స్ అంటే ఇవి. సో వీటి ద్వారా వీ కెన్ డూ ద మార్కెటింగ్. ఓకే, వెన్ కమ్ టు ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ యంగ్స్టర్స్, ఎవరైతే టీనేజర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడేది ఇది. అండ్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే అండ్ తక్కువ టైంలో అథారిటీ బిల్డ్ చేసుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ సెకండ్ వన్ ఫేస్బుక్. ఫేస్బుక్ ఈజ్ ఎ లార్జ్ ఆడియన్స్ యాప్ అండి. దీంట్లో మోర్ దెన్ 30 years ఏజ్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. అండ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువగా ఉండేది ఫేస్బుక్. అండ్ మీ టార్గెట్ ఆడియన్స్ మోర్ దెన్ 30 years ఏజ్ అయితే యూ కెన్ గో టు దిస్ ఫేస్బుక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్. యూట్యూబ్ అనేది ఆల్ ఇన్ వన్ గైడ్ అనమాట. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ కావాలన్నా, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్కువ మంది వీడియోస్ చూడాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ సెర్చ్ చేసేది యూట్యూబే. అండ్ ఇక్కడ 13 years నుంచి 50-60 years వరకు అన్ని రకాల ఏజ్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో మీరు కోచర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి కోచెస్ కి యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సంబంధించిన కోర్సు కానీ, లేకపోతే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మీ ఆడియన్స్ కి చెప్పాలనుకున్నప్పుడు దిస్ ఇస్ ద రైట్ టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లింక్డ్ఇన్ ఫర్ ప్రొఫెషనల్స్ అండ్ B2B బిజినెస్ పీపుల్. ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు అండ్ B2B బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మీ టార్గెట్ ఆడియన్స్ ప్రొఫెషనల్స్ అయితే మీరు ఫేస్బుక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లింక్డ్ఇన్, ఈ రెండు దగ్గర మీరు టార్గెట్ చేసినప్పుడు యూ విల్ గెట్ మోర్ కస్టమర్స్ హియర్. సో దట్స్ వై ఫోకస్ ఆన్ యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్. అండ్ ద సేమ్ టైమ్ థ్రెడ్ అండ్ ట్విట్టర్, దిస్ బోత్ ఆర్ ట్రెండింగ్ టూల్స్. ఓకే, అక్కడ మనకి ట్రెండింగ్ టాపిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, లేకపోతే ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా అది ఫస్ట్ మనకు ట్విట్టర్ లో వస్తుంది, తర్వాత ఇట్ విల్ కమ్ ఆన్ థ్రెడ్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ మోర్ పీపుల్ యూ కెన్ యూస్ ద ట్విట్టర్ అండ్ థ్రెడ్ ఆల్సో. అండ్ లాస్ట్ వన్ ఇస్ స్నాప్చాట్. స్నాప్చాట్ ఫర్ ది టీనేజర్స్.
ఒకవేళ మీ టార్గెట్ ఆడియన్స్ లేదా మీ సర్వీస్ రిలేటెడ్ టు చిల్డ్రన్స్ అయితే మీరు ఒకసారి స్నాప్చాట్ కూడా చూడండి. దిస్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ టీన్ టార్గెట్ కోచెస్. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి మీరు ఆ టూల్ ని ఎక్కువగా యూజ్ చేయండి. మిగిలిన యాప్స్ ని కూడా మీరు వాడండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఒకే చోట మన టార్గెట్ ఆడియన్స్ ఉండాలని గెట్ చేయలేం. సో మీరు అన్ని టూల్స్ వాడినప్పుడు మీకు రెస్పాండ్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది అన్న దాన్ని బట్టి మీరు అక్కడ ఫోకస్ చేస్తే బాగుంటుంది. సో మనకి ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయనేది తెలిసింది, అండ్ ఇది మన టార్గెట్ ఆడియన్స్ కి సూట్ అవుతుంది అనేది తెలిసింది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ గానీ సర్వీస్ గానీ ఎలా ప్రమోట్ చేయాలి ఈ యాప్ లో అంటే దెర్ ఆర్ 3 ways అండి. ఒకటి టెక్స్ట్ ద్వారా మీ ప్రోడక్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం, సెకండ్ వన్ ఇమేజ్ ద్వారా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీడియోస్. ఈ 3 ways లో మనం మన సర్వీస్ ని లేదా ప్రోడక్ట్ ని ఈ యాప్ లో ప్రమోట్ చేయొచ్చు. సో వెన్ కమ్ టు టెక్స్ట్ ద్వారా మీరు పంపాలనుకున్నప్పుడు మనకి కంటెంట్ అనేది చాలా అవసరం అండి. ఎవరికైనా సరే, మీరు ఒకవేళ కోచర్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే యూ హ్యావ్ టు సీ యువర్ కాంపిటీటర్స్ అండ్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ వాడుతున్నారు, వాళ్ళ వీడియోస్లో ఏ వీడియోస్ ఎక్కువ వ్యూస్ వచ్చాయి అండ్ ఏ వీడియోస్ తక్కువగా వచ్చాయి, సో జనాలు ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు వాటి కింద అని చెప్పి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చెక్ చేసినప్పుడు మీకు మీ టార్గెట్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని తెలుస్తుంది. ఇప్పుడే కానీ మీరు మార్కెటింగ్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటనంటే మీరు కస్టమర్స్ కి ఏది నీడు అనేది ఫస్ట్ చూడకండి. కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాట్ దే వాంట్ అనేది చూడండి. మీరు రీసెర్చ్ చేసినప్పుడు వాట్ దే వాంట్ అనేది తెలుస్తుంది. సో వాళ్ళ వాంట్ తెలిసినప్పుడు యూ కెన్ యూజ్ టెక్స్ట్ ఆర్ వర్డ్స్ రిలేటెడ్ టు యువర్ టార్గెట్ ఆడియన్స్ వాంట్స్. దాని తగ్గట్టు మీ కంటెంట్ ను మీరు మార్చుకోండి. వెన్ ద కస్టమర్ కమ్స్ టు యూ, then give what they need. So one of my mentor told me that give what they want and attract them, and after that when you reach to you, then give what they need. So need first మీరు ఇచ్చారు అనుకోండి, might be they don't understand it. That's why ఎప్పుడే కానీ ఒక కోచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ give what they want. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి you can make the content and text everything. వాళ్ళు మిమ్మల్ని రీచ్ అయినప్పుడు you can give what they need. This is one thing I wanted to tell. And ఈ విధంగా you do the research and you can go to Amazon and there you can see the books related to your target audience. You can go to Quora and you can see what kind of problem your target audience are facing. In this way you can get the content what the people are expecting. After you understand about everything about your target audience, then you can use the help of AI like ChatGPT, DeepSeek, Cloud, Perplexity or Gemini, and you can write the right content and use right word for creating the text. At the same time, images and videos also. So in this way you do the research and you can find what your customers are expecting. After that you need right content to upload in social media. So for that you can take the help of Canva, ChatGPT, DeepSeek or Perplexity or Copilot, or you can take anything. So ఇవన్నీ మీకు మంచి కంటెంట్ రాయడానికి యూజ్ అవుతాయి. At the same time మీకు ఇమేజ్లు టెక్స్ట్ రాయడానికి కూడా యూ కెన్ యూజ్ దిస్ టూల్స్. ఈ ఏఐ టూల్స్ ద్వారా యూ కెన్ రైట్ ద కంటెంట్ ఇన్ రైట్ వే. ఆఫ్టర్ దట్ సెకండ్ వే ఈజ్ ఇమేజ్ జనరేషన్. సో ఈ ఇమేజ్ జనరేషన్స్ కి మీకు ఏంటనంటే మనకు మంచి మీకు డైరెక్ట్ ChatGPTకి ఇచ్చినా మీకు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. బట్ జనరల్ గా ఏంటనంటే యూ కెన్ యూజ్ టూల్ లైక్ కెన్వా ఆర్ సో మెనీ టూల్స్ ఈస్ దేర్. సో ఆ టూల్స్ కి సంబంధించి 7 ఆల్టర్నేట్ టూల్స్ ఫర్ కెన్వా అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూడండి. అక్కడ మీకు 7 ఆల్టర్నేట్ కెన్వా టూల్స్ కనబడతాయి. బట్ నన్ను అడిగితే మటుకు కెన్వా ఈస్ ద బెస్ట్ వన్ కంపేర్ విత్ ఆల్ అదర్ థింగ్స్, ఎస్పెషల్లీ ఫర్ కోచర్స్ ఆర్ ప్రొడక్ట్ రిలేటెడ్ అయితే మీకు యూ కెన్ చూస్ సమ్ అదర్ థింగ్. బట్ కోచర్స్ కి మటుకు కెన్వా ఈస్ బెస్ట్, ఎందుకంటే ఇందులో ఇంక్లూడెడ్ పోస్ట్ డిజైన్ చేయడమే కాదు, ఏఐ ఆల్సో దే, సో యూ కెన్ క్రియేట్ హియర్. సో దట్స్ వై ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్ మీరు కెన్వానే యూజ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ బెస్ట్ ఫర్ యూ. ఒకవేళ మీకు కెన్వాని ఎలా వాడాలో తెలియకుంటే మీకు కెన్వాకి సంబంధించిన ట్యూటోరియల్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వీ కెన్ టీచ్ ఆల్ సోషల్ మీడియా ఇంక్లూడ్ కెన్వా ఆల్సో. సో వీ విల్ టీచ్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ పోస్ట్ ఆర్ డిజైన్స్ ఫర్ అప్లోడింగ్ ఇన్ యువర్ ఓన్ సోషల్ మీడియా. ఓకే, సో ఈ విధంగా కెన్వాని యూజ్ చేసి మీరు ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ వై నేను ఆల్టర్నేట్ టూల్స్ ఏమి ఇవ్వట్లేను. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అప్లోడింగ్. మీరు మీ సర్వీస్ రిలేటెడ్ లేదా ప్రొడక్ట్ రిలేటెడ్ బెనిఫిట్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటే మీకు వీడియోస్ కావాలి. ఈ వీడియోస్ ని రికార్డ్ చేసేటప్పుడు చాలా మంది కోచెస్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దే కాంట్ రికార్డ్ ద వీడియోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందు మాట్లాడాలన్నా లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ని గుర్తుపెట్టుకోవాలన్నా వెరీ డిఫికల్ట్. అందుకని మీకు నేను చెప్పే టూల్ ఏంటంటే టెలిప్రాంప్టర్. మీ ప్లే స్టోర్కి వెళ్ళి టెలిప్రాంప్టర్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక టూల్ వస్తుంది.
సో ఈ టూల్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు టెక్స్ట్ పేస్ట్ చేసినప్పుడు అది మీ స్క్రీన్ మీద కనపడుతుంది. సో దాన్ని చదువుతూ మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మీరు టెక్స్ట్ చూసి మాట్లాడుతున్నట్టు కాకుండా మీరు వీడియోని చూసి మాట్లాడుతున్నట్టే వస్తుంది కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ టెలిప్రాంప్టర్స్. బట్ మీకు ఐ కాంటాక్ట్ ప్రాపర్ గా ఉండి మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలని అంటే యూ కెన్ గో టు ద పేడ్ టెలిప్రాంప్టర్స్. ఫర్ దట్ I will suggest BigView. BigView also one of the paid teleprompter. With the help of this, you can record the videos. Okay, so easy గా ఉంటది అండ్ మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో యూజ్ దిస్. ఆఫ్టర్ రికార్డింగ్ ద వీడియో మీరు ఆ వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎడిట్ చేయడానికి మీకు టూల్స్ కావాలి, వీడియో ఎడిటింగ్ టూల్స్. సో జనరల్ గా అయితే మనకు వీడియో ఎడిటింగ్స్ వచ్చేసరికి హై లెవెల్లో వాడాలనుకుంటే, మీరు ప్రో అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన టూల్స్ ఒకటి అడోబ్ ప్రీమియం ప్రో అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెవెన్సీ రిజాల్వ్. సో ఈ రెండు టూల్స్ అనేవి అడ్వాన్స్ లెవెల్ వీడియో ఎడిటింగ్ టూల్ అన్నమాట. సో ఇది చాలా టెక్కీగా ఉంటది, చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో అది అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద కోచర్స్ హూ వాంట్ టు ఎడిట్ దర్ ఓన్ వీడియోస్. ఓకే, మీకు కావాల్సింది ఏంటి? యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ప్రో ఇన్ వీడియో ఎడిటింగ్, రైట్? వీడియో ఎడిటింగ్ లో ప్రో అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ గో టు దోస్ టూల్స్. బట్ మీ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకుంటే చాలు, మీరు అప్లోడ్ చేసుకుంటే చాలు అనుకుంటే దిస్ అడ్వాన్స్ లెవెల్ టూల్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. సో అడ్వాన్స్ లెవెల్ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి వచ్చినాక సెకండ్ స్టేజ్ లో మీకుండే వీడియో ఎడిటింగ్ టూల్స్ వచ్చేసి చాలా టూల్స్ ఉంటాయండి. బట్ ఐఎమ్ టెల్లింగ్ ద బెస్ట్ టూల్స్. సెకండ్ వేలో మిడ్ రేంజ్ లో మీకు యూజ్ అయ్యేది ఒకటి ఫిల్మోరా, రెండు V.io అండ్ థర్డ్ వన్ వచ్చి మూవీ. దిస్ 3 ఆర్ బెటర్. ఎందుకు అని అంటే ఇవి ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అండ్ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. మీకు కావాల్సిన సబ్ టైటిల్స్, ఆటో జనరేషన్ కూడా మీకు ఇక్కడ ఉంటుంది కాబట్టి సో యూ నో నీడ్ టు గో ఎనీ అదర్ టూల్స్. ఓకే, అండ్ మినిమం ఒక 5 to 10 minutes వీడియోస్ ఎడిట్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. బట్ ఇవన్నీ పెయిడ్ టూల్స్ అండి, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో రావు. మీరు మిడ్ రేంజ్ లో మినిమం ఒక 30 minutes, 40 minutes, 1 hour వరకు కూడా మీ వీడియోస్ ఉంటాయి అని అన్నప్పుడు యూ కెన్ గో టు దిస్ టూల్స్. బట్ మాకు ఈ రేంజ్ కూడా వద్దు, ఇంకా లో రేంజ్ లో చాలా సింపుల్ గా ఈజీగా స్మాల్ వీడియోస్ ని ఎడిట్ చేసుకునే టూల్స్ కావాలి అని అనుకుంటే మొబైల్ ఫ్రెండ్లీ టూల్స్ ఉన్నాయి. సో ఈ మొబైల్ ఫ్రెండ్లీ టూల్స్ లో యూ కెన్ యూస్ CapCut, VN అండ్ ఎడిట్స్ అండ్ వీటా. ఓకే, ఈ టూల్స్ ఉన్నాయండి. వీటి ద్వారా మీరు మీ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేదా రీల్స్ ను మీరు ఎడిట్ చేసుకోవచ్చు. రీల్స్ కు బెస్ట్ అంటే ఎడిట్స్ అండి, ఎందుకంటే మీరు ఎడిట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు అందులో వీడియోస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా సబ్ టైటిల్స్ జనరేట్ చేస్తుంది. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎడిట్స్ అనేది క్రియేటెడ్ బై ఇన్స్టాగ్రామ్, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సెకండ్ వన్ VN కూడా చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఇందులో సబ్ టైటిల్స్ జనరేట్ చేయాలంటే యూ హ్యావ్ టు పే ద అమౌంట్. సో ఫ్రీగా ఇందులో ఆటో సబ్ టైటిల్ జనరేషన్ లేదు కాబట్టి పేడ్ లో చాలా తక్కువనే ఉంటుంది. మీరు యూజ్ చేయాలనుకుంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మొబైల్ వీడియో ఎడిటింగ్ టూల్ కావాలి, బట్ కొంచెం ఎడిట్స్ ఎక్కువ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండాలని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ ఇది కాదు అని అనుకుంటే మొబైల్ లో ఫిల్మోరా కూడా ఉంటుంది. ఫిల్మోరా లో కూడా మీకు మొబైల్ యాప్ ఉంటుంది. ఓకే, సో ఆ మొబైల్ ఫిల్మోరా యాప్ లో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. బట్ ఇది కూడా పెయిడ్ వన్ అన్నమాట. ఒక ఎడిట్స్ VN తప్ప ఫిల్మోరా అనేది పెయిడ్ వన్ ఆల్వేస్. ఈ పెయిడ్ టూల్స్ ని మీరు యూజ్ చేయాలని అంటే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉండాలంటే యూ కెన్ గో టు ఫిల్మోరా. ఫోర్త్ వన్ CapCut ఉంది, బట్ CapCut అనేది ఇండియాలో బ్యాన్ కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ VPN టు యూజ్ CapCut. సో దట్స్ వై నేను దాన్ని లాస్ట్ లో పెట్టాను. బట్ కంపేర్ విత్ ఆల్ మొబైల్ వీడియో ఎడిటింగ్ టూల్స్ కి ఆర్ మిడ్ రేంజ్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అన్నిటికన్నా బెటర్ CapCut ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఇండియాలో బ్యాన్ కాబట్టి సో నేను అది ప్రిఫర్ చేయట్లేదు అంతే. సో బట్ మీరు VPN ఆన్ చేసి యూజ్ చేసుకుంటారంటే CapCut ఈస్ ద బెస్ట్ ఫర్ మొబైల్ ఎడిటింగ్. సో మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ టూల్స్. ఈ స్టేజ్ లో మనం ఏం చేసాం? టెక్స్ట్ ని, ఇమేజ్ ని, వీడియోస్ ని క్రియేట్ చేసుకున్నాం అండ్ వీటిని ఎడిట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటిని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకోవాలంటే మీకు ఫేస్బుక్ ఎలా అప్లోడ్ చేయాలి తెలవాలి, ఇన్స్టాగ్రామ్ లో ఎలా అప్లోడ్ చేయాలి తెలవాలి, యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలి, లింక్డ్ఇన్ లో ఎలా అప్లోడ్ చేయాలి. అది చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ని మీరు యూజ్ చేయాలి. సో ఇలాంటివి మీకు తెలవాలని అంటే యూ కెన్ జాయిన్ మై కోర్స్. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ జాయిన్ అవ్వండి, మీకు A to Z నేర్పించడం జరుగుతుంది. అలా కాదు అని అంటే నా ఛానల్లో మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి అన్నిటికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి, కాకపోతే ఇంగ్లీష్ లో ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళి వాచ్ చేసి కూడా మీరు అంతా మీరు చేసుకోవచ్చు. లేదు మీకు లైవ్ గైడెన్స్ కావాలంటే యూ కెన్ అప్రోచ్ us. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం? వీడియోస్ ఎడిట్ చేసాం, పోస్ట్ ఎడిట్ చేసాం
అండ్ టెక్స్ట్ కూడా రాసుకున్నాం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. వీటిని అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే పీపుల్ లేదా మీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మీ ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే ఏమంటారు మీ సర్వీస్ గురించి కానీ చదివిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అది తెలుసుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరైనా సరే ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఇవ్వాల్సింది 3 థింగ్స్ ఇస్తారు. ఒక కోచర్ అయితే ఒకటి 1-on-1 కాల్, లేకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం. ఈ విధంగా వీ కెన్ కనెక్ట్ టు ద పీపుల్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి అలా మీ ఇన్ఫర్మేషన్ తెలిసే టూల్స్ ఏమున్నాయి, మీ గురించి కానీ మీ ప్రోడక్ట్ గురించి కానీ ఎలా జనాలు తెలిసేలా చేయాలి, ఎక్కడ చూడాలి వాళ్ళు, దానికోసం మనం యూజ్ చేసేది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే మీ గురించి A to Z ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో ఎవరైనా మీ ప్రోడక్ట్ కానీ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ చూసినప్పుడు లేదా వీడియో చూసినప్పుడు వాళ్ళు వెబ్సైట్కి లేదా ల్యాండింగ్ పేజ్కి వాళ్ళని పంపినప్పుడు వాళ్ళు అక్కడ మీ ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ గురించి కానీ మీ గురించి కానీ తెలుసుకొని మీ ప్రోడక్ట్ కానీ మీరు కానీ నచ్చినప్పుడు దే విల్ కనెక్ట్ యూ. దిస్ ఈస్ అ ప్రాసెస్. సో మాక్సిమం స్టార్టింగ్ స్టేజ్ లో మీకు ల్యాండింగ్ పేజ్ సరిపోతుంది, మీకు వెబ్సైట్ అనేది అవసరం లేదు. సో అట్ ద సేమ్ టైం ఈ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మీకు ఫ్రీగా చాలా టూల్స్ ఉన్నాయి. అదొకటి లవబుల్, గామా.ai, కాస్మోఫీడ్, కెన్వాలో కూడా మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ లేదు అని అనుకుంటే ట్యాగ్ మ్యాంగో, ఎక్స్లే అవి కూడా మనకి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. బట్ దే విల్ చార్జ్ 10%. బట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వస్తుంది మీరు యూజ్ చేసుకోవడానికి. వెన్ ద కస్టమర్ మేక్ ద పేమెంట్ దెన్ ఓన్లీ దే విల్ చార్జ్. సో మీరు ఒకసారి అయితే ఈ టూల్స్ చూడండి, ఫ్రీ టూల్స్ ని. పేడ్ కి వెళ్ళాలంటే మీరు డొమైన్ కొనాల్సి ఉంటుంది అండ్ హోస్టింగ్ కొనాల్సి ఉంటుంది, లేదా ఏదైనా ఒక టూల్ ని వాడాల్సి ఉంటుంది. బట్ స్టార్టింగ్ లో మీకు అమౌంట్ ఉండదు కాబట్టి మీకు ఫ్రీలో బెస్ట్ అని అంటే యూ కెన్ చూస్ ఎనీథింగ్, గామా.ai ఆర్ కెన్వా ఆర్ కాస్మోఫీడ్. ఓకే, ఎనీథింగ్ వాట్ యూ లైక్. సో చెక్ చేసి చూడండి అన్ని అయితే. సో ల్యాండింగ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు ప్రోడక్ట్ లేదా సర్వీస్ సేల్ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ మీ ప్రోడక్ట్ సర్వీసెస్ కోర్సుల్ని మీరు డైరెక్ట్ సేల్ చేసినప్పుడు మీకు పేమెంట్ గేట్వే అనేది అవసరం పడుతుంది. ఎందుకనంటే కస్టమర్స్ క్రెడిట్ కార్డ్ నుంచి లేదా డెబిట్ కార్డ్ లేదా దేని నుంచి అయినా పే చేయొచ్చు. సో అది రిసీవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఒక పేమెంట్ గేట్వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ గేట్వేకి వచ్చేసరికి మీరు పేమెంట్ గేట్వేలో మీకు ఇంటర్నేషనల్ వైజ్ గా మీకు క్లయింట్స్ ఉంటేనేమో యూ కెన్ యూజ్ రేజర్ పే. ఓకే, ఇంటర్నేషనల్ వైజ్ గా ఇది యూజ్ అవుతుంది అండ్ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కంపేర్ విత్ అదర్ ప్లాట్ఫామ్స్. సో మీకు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి యూజ్ చేయడానికి బాగుంటుంది. లేదు మీ టార్గెట్ ఆడియన్స్ అందరు ఇండియన్సే అయినప్పుడు లోకల్లో మీరు ఫోన్ పే కూడా వాడచ్చు. ఓకే, ఈ రెండు నాకు తెలిసి బెటర్. సో చాలా ఉన్నాయి పేమెంట్ గేట్వేస్, బట్ ఐ ఫెల్ దిస్ ఇస్ బెటర్. బట్ వెన్ కమ్ టు 1-on-1 కాల్స్ బుక్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన టూల్ ఏంటంటే క్యాలెండర్. మీరు ఈ క్యాలెండర్ని లాగిన్ అయ్యి దాని యొక్క లింక్ ను మీరు ల్యాండింగ్ పేజ్ కి అటాచ్ చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా 1-on-1 కాల్ బుక్ చేసుకున్నారు అనుకోండి, సో వాళ్ళకి అక్కడ డే టు టైం బడి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాళ్ళకి వస్తుంది. యూజ్ ద క్యాలెండర్ ఫర్ 1-on-1 కాల్ బుకింగ్స్. అండ్ వెన్ కమ్ టు మీటింగ్స్, ఇన్స్టెంట్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఏం కావాలి, ఇక్కడ వాళ్ళకి జూమ్ లో కనెక్ట్ అవ్వాలి. ఓకే, 1-on-1 కాల్ బుక్ కావాల్సి ఉంటుంది, వెబినార్ కి మీకు జూమ్ అవసరం పడుతుంది. సో ఓన్లీ జూమే ఉందా మీటింగ్స్ కానీ అంటే లేదండి. జూమ్ అనేది చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ 6,500 to 13,500 ఫర్ 100 పార్టిసిపెంట్స్ పర్ ఇయర్ ఉంటుంది మీకు జూమ్. లేదు నేను అంత అమౌంట్ పెట్టలేను పర్ ఇయర్ అని అనుకుంటే సెకండ్ లో మీకు ఉండేది జోహో. ఓకే, జోహో మీటింగ్ కూడా మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బట్ కంపేర్ విత్ జూమ్ మీకు లెస్ ప్రైస్ పడుతుంది జోహో అనేది. అండ్ మీకు అంత అమౌంట్ కూడా పెట్టలేము జోహో కూడా పర్ మంత్ 500 to 1,000 అని అనుకుంటే మీకు ఆ ఫ్రీలో ఉన్నది గూగుల్ మీట్. ఓకే, సో గూగుల్ మీట్ యూజ్ చేసి మీరు 1-on-1 కాల్ మాట్లాడొచ్చు లేదా వెబినార్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూ కెన్ కనెక్ట్ విత్ ద పీపుల్. సో మళ్ళీ అగైన్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వెళ్ళినప్పుడు మనం టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ పెట్టినప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో అది ఎక్కువ మందికి రీచ్ కాలేదు. అప్పుడు ఏం చేయాలి, యూ కెన్ అనలైజ్ ఎక్కడ మిస్టేక్ అవుతుంది, మీరు ఎందుకు ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. సో మీ కంటెంట్లో ప్రాబ్లం ఉందా, ఇమేజ్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే వీడియోలో ప్రాబ్లం ఉందా, కంటెంట్ చెప్పే విధానంలో ప్రాబ్లం ఉందా. సో దీన్ని అనాలిసిస్ చేస్తూ అండ్ న్యూ ఫీడ్బ్యాక్స్ కావాలంటే మీ క్లయింట్లు కానీ కస్టమర్స్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దాని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ అగైన్ మీరు రైట్ కంటెంట్ని, రైట్ ఇమేజ్ని, రైట్ వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు the people will go to your landing page, okay, or your profile. Then they can purchase your product or service and you will generate the leads. But here ఒకవేళ మీరు మీ కంటెంట్ పెట్టినప్పుడు అది ఎంగేజ్ కావడానికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది, అనాలిసిస్ చేయడానికి కూడా టైం పడుతుంది. మాకు అంత టైం లేదు, మాకు క్విక్గా
జనరేట్ కావాలి లీడ్స్ అని అనుకున్నప్పుడు మీరు యాడ్స్ రన్ చేయొచ్చు ప్లాట్ఫామ్స్లో. ఐదర్ ఇట్ ఈస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఎక్కడైనా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. బట్ లింక్డ్ఇన్ అనేది చాలా కాస్ట్లీ అండి. సో మీరు చాలా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. పర్ డే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ యూట్యూబ్లో మీకు తక్కువ అమౌంట్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ స్పెండ్ చేస్తే మైట్ బీ ఇట్ ఈస్ 150 to 500 మధ్యలో రీచ్ అవుతుంది. బట్ అదే 100 రూపీస్ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఇట్ విల్ రీచ్ 1000 people to 5000 people. అంటే మినిమం గ్యారంటీ అనమాట వాళ్ళు ఇచ్చేది. సో మీకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కాబట్టి. అట్ ద సేమ్ టైం మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండు కలిపినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే మీరు ఒకవేళ కొత్తగా కోచర్ అయినప్పుడు మీరు యాడ్స్ రన్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ మెటాలో యాడ్స్ రన్ చేయండి. మెటాలో యాడ్స్ రన్ అయిన తర్వాత మీకు అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ మెటా టు యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్ లైక్ దట్, depending on where your target audience is there. But my suggestion is start with Facebook and Instagram, not with YouTube and LinkedIn. But you will get more quality leads in YouTube and LinkedIn. That we can tell. మీరు ఫస్ట్ స్టార్టింగ్ అర్థం చేసుకోండి యాడ్స్ అనేవి ఎలా రన్ అవుతాయి, ఎలా ఉంది, సో ఎలాంటి కంటెంట్ పీపుల్ లైక్ చేస్తున్నారు, దానికి ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పి మీరు తెలుసుకోవడానికన్నా మీరు మెటాలో ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. ఆఫ్టర్ దట్ యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. బట్ ఫస్ట్ మీరు అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేసి మీకు దాని నుంచి రిజల్ట్ రాకుండా ఓన్లీ ఎక్స్పీరియన్స్ వస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో ఫస్ట్ యూ కెన్ స్పెండ్ లెస్ మనీ, గెట్ మోర్ నాలెడ్జ్ అండ్ దెన్ అగైన్ స్పెండ్ మనీ. సో దట్ ఈస్ మై సజెషన్. సో ఈ విధంగా మీరు యాడ్స్ ద్వారా లేకపోతే ఆర్గానిక్ వేలో జనరల్గా టెక్స్ట్ ఇమేజెస్ పెట్టడం ద్వారా మీరు ఎక్కువ లీడ్స్ జనరేట్ చేయండి. ఒకవేళ మీకు జనరేట్ అవ్వట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అని అనాలిసిస్ చేస్తూ యూ కెన్ చేంజ్ యువర్ వే ఆఫ్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్. సో ఈ విధంగా యూ కెన్ జనరేట్ ద బిజినెస్ ఇన్ సోషల్ మీడియా. సో దిస్ ఇస్ ద వే. ఈ టూల్స్ ఇవి రిక్వైర్మెంట్ ఉంటాయండి ఒక కోచర్స్కి. సో మీరు ఇన్ డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే టూల్స్ గురించి కానీ లేకపోతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ గురించి కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్ మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ అస్. యూ కెన్ గో టు webtubedu.com. So there you can find a different kind of courses what we provide for the coaches, and we will teach you everything what coach is required. And మీకు కావాల్సిన A to Z టూల్స్ మా దగ్గర ఉన్నాయి. సో దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. అట్ ద సేమ్ టైం ఒక కోచర్స్ కావాల్సిన అన్ని టూల్స్ గురించి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. కోచర్ అవ్వాలనుకున్నా లేకపోతే మీకు ఏ బిజినెస్ చేయాలన్న క్లారిటీ లేకపోయినా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. వీ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ రైట్ బిజినెస్ ఫర్ యూ, and at the same time we will teach the social media to grow your business. Okay, thank you very much. This is Ram from WebTube Design.